మూవీ టూ గుడ్ అండి. ఎందుకంటే నవీన్ థామస్ ఇంతవరకు చాలా మూవీస్ అంటే ఇది 50th మూవీ అనేది మాత్రం తను మెన్షన్ చేశాడు. కానీ ఇందులో 3 క్యారెక్టర్స్ అంటే తన పూర్వీకులదే ఆ 3 క్యారెక్టరైజేషన్స్ అయితే గనుక చాలా బాగా చేశాడు. వేరియేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ కలరిపట్టు దీని గురించి కూడా కేరళ స్టోరీలో కూడా ఈ మూవీ అయితే నవీన్ థామస్ నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా బాగుంది అండ్ మేకింగు ఆ సబ్జెక్ట్ ఆ దీపం గురించి ఏదైతే ఉందో కాన్సెప్టు ఆ రాజుల నుంచి తర్వాత ఆ 3 తరాలు చేంజ్ చేసిన విధానము అండ్ లాస్ట్ ఫైనల్‌గా అది తీసుకొని వచ్చిన విధానం కూడా బాగుంది. అండ్ కీర్తి సురేష్ బీజం సూపర్ చాలా బాగుంది. అండ్ ఆల్ టెక్నికల్‌గా గానీ యాజ్ ఎ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టొవినో థామస్ అండ్ ఆల్సో బసిల్ కూడా మనకు 'జయ జయ జానకి' తెలుసు కదా! దానిలో కూడా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేశాడు. అండ్ కీర్తి సురేష్ మనకు ఇంక హీరోయిన్‌గా అలాగే మదర్ క్యారెక్టర్‌లో ఈ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మూవీ కూడా చాలా బాగుంది అండ్ మస్ట్ వాచ్ మూవీ. కృతి శెట్టికి ఇది ఒక టర్నింగ్ మూవీ అనుకో. అంత టర్నింగ్ ఏం కాదు కానీ యాజ్ ఏ హీరోయిన్‌గా తను మనకు తెలుసు కాబట్టి అందులో ఇక్కడ ఇక్కడ పొజిషన్ నెంబర్ 1 పొజిషన్ అనేది ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకు ప్లస్ అయ్యుండొచ్చు అంతే. మూవీ అయితే చాలా బాగుంది. బీజిఎం కానీ సినిమా ఒకటి నెక్స్ట్ డిఓపి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కీర్తి శెట్టి అనా హీరోయిన్? కృతి శెట్టి. కృతి శెట్టికి మంచి కంబ్యాక్. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ పడింది ఈ సినిమాలో. ఆ, మంచి ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. థామస్ గారు థామస్ గారికి అయితే యాక్టింగ్ ఆయన ఆబ్వియస్లీ ఆయన వన్ ఆఫ్ ది గ్రేట్ యాక్టర్. ఈ సినిమా ద్వారా ఇంకా చాలా బాగా చూపించారు. కాకపోతే కొంచెం సినిమా కథలో ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. సెకండ్ హాఫ్ ఎక్కడైనా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో నెరేటివ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే. పార్ట్ 2 కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని మీద అభిప్రాయం ఏంటి? పార్ట్ 2 అనేది మరి ఇంకా తెలియదు. అంటే అంత క్లారిఫికేషన్ ఏం లేదు. పార్ట్ 2 వస్తలేదు తెలియదు. కాకపోతే పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 తెస్తారేమో మరి. అందుకని దాని గురించి ఏమీ గ్లిమ్స్ కూడా ఏమీ చూపించలేదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.